మట్టిలో మాయిశ్చర్ ఫ్లక్చుయేషన్ అంటే తేమ సమతుల్యత సరిగ్గా లేనట్లయితే పూత రాలిపోవడం, కాయలు రాలిపోవడం అనేది మనం గమనిస్తుంటాం. ఇలా జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. సాయిల్ మాయిశ్చర్ ఫ్లక్చుయేషన్ వల్ల మొక్కల్లో నీటి ఒత్తిడి, హార్మోన్ సమస్యలు, ఇంకా ఫోటోసింథసిస్ సరిగ్గా జరగకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. మొదటిగా నీటి ఒత్తిడి అంటే వాటర్ స్ట్రెస్. మొక్కకు నీరు ఎక్కువైనా తక్కువైనా స్ట్రెస్ కి అయితే గురవుతుంది. కాబట్టి మొక్కకు ఎప్పుడైతే తగిన మోతాదు కన్నా ఎక్కువ నీరు అందజేసినట్లయితే వేర్లు కుళ్ళిపోతాయి, పోషకాలు కూడా కడిగిపోయి వృధా అయిపోతాయి. అలాగే నీరు తక్కువ అయినట్లయితే నైట్రోజన్, పొటాషియం, బోరాన్, జింక్ ఇంకా కాల్షియం లాంటి పోషకాలను మొక్కలు తీసుకోలేకపోతాయి. హార్మోన్ సమస్యలు అనేవి పువ్వులు ఇంకా కాయలు రాలిపోవడానికి ముఖ్య కారణం. నీరు ఎక్కువైనప్పుడు ఆక్సిన్స్ అనే గ్రోత్ హార్మోన్స్ తగ్గిపోతాయి. అలాగే నీరు తక్కువైనప్పుడు అబ్సిసిక్ యాసిడ్ అనే గ్రోత్ ఇన్హిబిటర్ రిలీజ్ అయ్యి గ్రోత్ ని ఆపేస్తుంది. ఒకవేళ మొక్కలకి నీరు ఇవ్వడం మర్చిపోయినా లేకపోతే ఆలస్యంగా ఇవ్వడం జరిగినా మొక్కలు బలహీనపడి ఫోటోసింథసిస్ తగ్గిపోయి వాలిపోవడం, ఎండిపోవడం లాంటివి చూస్తాం. ఇలాంటి సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే తగిన మోతాదులో మొక్కలకు నీరు అనేది అందించాలి. ముఖ్యంగా పూతాకాత సమయంలో సాయిల్ మాయిశ్చర్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే పోషకాలను కూడా సరైన సమయంలో అందజేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పూతాకాత రాలిపోవడంను నివారించవచ్చు. ఇలాంటి మంచి సమాచారం కోసం ధరణి అగ్రిలైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.